గతంలో జగన్ రైతులను మోసం చేశారని, రైతు భరోసా పేరుతోనూ చేసింది వంచనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 20,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి నేతలకు వివరించారు. ఈ రెండు కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. గతంలో చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక నష్టపోయామన్నారు. నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తనకు కార్యకర్తలే ముఖ్యమన్న చంద్రబాబు కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు.